अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తులైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ఖురాన్లోని 46వ సూరా అల్ అహకాఫ్ సూరా ఆయతులు 35 అవతరణ మక్కాలో. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. అరబ్బీలో ఉన్న యొక్క ఖురాన్ తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా మొదటి వాక్యం నుండి. హామీమ్. ఈ గ్రంథ అవతరణ సర్వాధిక్యుడు వివేకవంతుడైన అల్లాహ్ తరపున జరిగింది. మేము భూమి ఆకాశాలను వాటి మధ్య ఉన్న వస్తువులన్నిటినీ సత్య ప్రణాళికాబద్ధంగా ఒక నిర్ణీత గడువు కోసం సృష్టించాము. కానీ అవిశ్వాసులు తాము హెచ్చరించబడే విషయం నుండి ముఖం తిప్పుకుంటున్నారు. ఓ ప్రవక్త వారికి చెప్పు, చూడండి, మీరు అల్లాహ్ను వదిలి ఎవరెవరిని పూజిస్తున్నారో వారు భూమండలంలో ఏ భాగాన్ని సృష్టించారో కాస్త నాకు చూపుతారా? పోనీ ఆకాశాలలో అయినా వారికేదన్నా వాటా ఉన్నదా? మీరు సత్యవంతులే అయితే ఆ మేరకు దీనికి మునుపు వచ్చిన ఏదైనా గ్రంథం కానీ లేక ఉల్లేఖించబడే ఏదైనా జ్ఞానాన్ని కానీ నా వద్దకు తీసుకురండి. అల్లాహ్ను వదిలి ప్రళయ దినం వరకు తన మొరను ఆమోదించలేని వారిని, పైగా తను మొరపెట్టుకున్న సంగతి కూడా తెలియని వారిని, మొరపెట్టుకునే వానికన్నా పెద్ద మార్గభ్రష్టుడు ఎవడుంటాడు? మానవులంతా సమీకరించబడినప్పుడు వారు వారికి తమ భక్తులను శత్రువులైపోతారు. వీళ్ళ ఆరాధనలు కూడా వాళ్ళు త్రోసిపుచ్చుతారు. స్పష్టమైన మా వాక్యాలను వారికి చదివి వినిపించినప్పుడు తమ వద్దకు వచ్చేసిన సత్యాన్ని ఉద్దేశించి ఈ తిరస్కారులు ఇదొక పచ్చి ఇంద్రజాలం అని అంటారు. ఏమిటి, అతనే ప్రవక్తే స్వయంగా దీన్ని కల్పించాడు అని వారు అంటున్నారు. ఓ ప్రవక్త వారికి చెప్పు, ఒకవేళ